ఎముకలను ఆరోగ్యంగా ఉంచే కొన్ని ముఖ్యమైన ఆహారాలు రెగ్యులర్ డైట్ లో చేర్చుకుంటే శరీరంలో ఎముకలు స్ట్రాంగ్ గా మారుతాయి. ఎముకల అభివృద్ధికి స్ట్రాంగ్ గా ఉండడానికి సహాయపడే కొన్ని ఆహారాలను డైట్ లో చేర్చుకోవాలి. వయసు పెరిగే కొద్దీ ఎముకల్లో కాల్షియం తగ్గడం వల్ల కూడా బోన్ కు సంబంధించిన సమస్యలు అధికమవుతాయి. శరీరంలో జీవక్రియలు క్రమంగా పనిచేయడానికి కాల్షియం చాలా అవసరం. కాల్షియం ఎముకల్లో నిల్వ చేరడం చాలా అవసరం. అలా ఎముకల్లో కాల్షియం చేరాలంటే అందుకు మన శరీరానికి విటమిన్ డి చాలా అవసరం. కాబట్టి మీ రెగ్యులర్ డైట్ లో కాల్షియం ఉన్నటువంటి ఆహారాలు సరైన మోతాదులో తీసుకోకపోతే ఎముకలు చిట్లడం, ఎముకలు అరిగిపోవడం వంటి సమస్యలు ఎదురవుతాయి. ఎముకలు దృఢత్వానికి కాల్షియం చాలా అవసరం. కాల్షియం పుష్కలంగా ఉండే ఆహారాలను డైట్ లో చేర్చుకుంటే ఎముకలు స్ట్రాంగ్ గా మారుతాయి. ఆకుకూరల్లోనూ కాల్షియం అధికంగా ఉంటుంది. పాలకూర, తోటకూర, బ్రోకలీ వంటి ఆకుకూరల్లో కాల్షియంతో పాటు పొటాషియం, మెగ్నీషియం లభిస్తుంది. ఒక కప్పు ఆకుకూరలో 336 మిల్లీగ్రాముల కాల్షియం లభిస్తుంది. పాలు. కాల్షియం అనగానే ముందు పాలే గుర్తొస్తాయి. సులభంగా జీర్ణం అవడమే కాకుండా శరీరం త్వరగా గ్రహిస్తుంది. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ కప్పు పాలు తీసుకుంటే 280 మిల్లీగ్రాముల కాల్షియం లభిస్తుంది. బాదం. ఒక కప్పు బాదంలో శరీరానికి కావలసినంత కాల్షియం ఉంటుంది. కాల్షియం ఎక్కువగా లభించే ఆహార పదార్థాల్లో ఇది టాప్ లిస్ట్ లో ఉంటుంది. బాదం. ప్రోటీన్స్ కూడా తగినంత లభిస్తాయి. జ్ఞాపక శక్తిని పెంచే గుణం ఉంటుంది. గుండె జబ్బులు రిస్క్ తగ్గిపోతుంది. ఆరెంజ్. ఒక ఆరెంజ్ తీసుకుంటే 60 మిల్లీగ్రాముల కాల్షియం లభిస్తుంది. అంతేకాకుండా రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. విటమిన్ డి కూడా ఉండటం వల్ల కాల్షియం ను శరీరం త్వరగా గ్రహిస్తుంది. పెరుగు. రోజులో కనీసం ఒక్కసారి పెరుగు వేసుకున్న 400 మిల్లీగ్రాముల కాల్షియం లభిస్తుంది. పాలకు బదులుగా పెరుగు తీసుకున్న తగినంత కాల్షియం లభిస్తుంది. సోయా మిల్క్. ఒక కప్పు సోయా మిల్క్ లో 60 మిల్లీగ్రాముల కాల్షియం లభిస్తుంది. కాల్షియంతో పాటు విటమిన్ డి కూడా లభిస్తుంది. ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు. సో మేము పెట్టే అప్డేట్స్ ని రోజు ఫాలో అవుతూ మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి. మీకేమైనా టిప్స్ తెలిస్తే కామెంట్ లో పోస్ట్ చేయండి. చివరిగా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.